నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్. ఎన్ని చోట్ల ఎన్ని విధాల అవతారాలు మారినా ఎత్తినా కూడా చివరికి ఎందుకు మనం బతుకుతాం? బట్టల కోసం, హోదా కోసం, వాల్యుబుల్ కోసం, మంచి ఇల్లు కట్టుకోవాలని, మంచి ఆస్తులు సంపాదించుకోవాలని రకరకాలుగా ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి. కానీ వ్యక్తి జీవించేది ఈ మధ్య కాలంలో వాల్యుబుల్గా జీవించాలి, వాల్యుబుల్గా బతకాలి, విలువతో బతకాలి అని ఆలోచన చేస్తాను. కొంతమంది నాకు విలువలొద్దు, వాల్యుబుల్ వద్దు, ఏమొద్దు, 3 పూట్ల బాగా తింటే చాలు, నేనేం సంపాదించుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు, ఎవరి దగ్గర ఇలా 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 చెయ్యి చాచకుంటే చాలు, నా ఫ్యామిలీ నా పిల్లలు వాళ్లకు ఇబ్బందులు లేకుండా బతుకుంటే చాలు అన్న ఆలోచన కొంతమంది. ఎలాగైనా కానీ నేను సంపాదించాలి, నేను లక్షల్లోనో కోట్లల్లోనూ ఉండాలన్న ఆలోచన కొంతమందికి ఉంది. కొంతమంది ఉన్న వరకు చాలా జాగ్రత్తగా అప్పులు లేకుండా, అప్పు చేసుకోకుండా, ఉన్నలో మన పిల్లలకు మంచి బంగారు భవిష్యత్తు ఇచ్చే విధంగా చాలా ఉన్న వరకు సంతోషంగా ఉండాలన్న ఆలోచన కొంతమంది. ఇలా రకరకాలుగా ఎవరి ఆలోచనలలో ప్రజలు బతుకుతున్నారు. కానీ ఒకరి ఆలోచన మాత్రం ఎప్పుడూ ఇంకొకటి మీద ఈర్ష్య, ద్వేషం, వాడు బాగుపడకూడదు, వీడు బాగుపడకూడదు, వాళ్ళు బాగుపడకూడదు, వీళ్ళు బాగుపడకూడదు అన్న ఆలోచనలతో బతుకుతారు. ఎవరి స్వార్థంగా ఎవడు ఏ విధంగా బతికినా కూడా నో ప్రాబ్లం, ఎవరి బతుకు బాంది, ఎవరి జీవనం బాంది. అయితే ఈ ఈర్ష్యలు ద్వేషాలతో జీవించడం, బతకడం అనేది చాలా దుర్మార్గం. ఇలా ఎప్పటికి కూడా ఇలా చేయకండి, బాగా గుర్తుపెట్టుకోండి.